హలో మార్కెటర్స్, వెల్కమ్ టు ఎంబ్లిక్స్ అకాడమీ. సో మనం ఈ వీడియోలో ఎస్సీఓలో వచ్చిన అప్డేట్స్ ఏంటి 2024 డిస్కస్ చేద్దాం. సో ఎస్సీఓ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే చాలా వెబ్సైట్స్, చాలా బ్రాండ్స్కి అనేది 70 to 80% ట్రాఫిక్ అనేది ఎస్సీఓ త్రూ వస్తుంది. సో ఎస్సీఓ త్రూ రావడం అడ్వాంటేజ్ ఏంటంటే మీకు కాస్ట్ పర్ లీడ్ అనేది చాలా తగ్గుతుంది మీకు. సో ఎనీ బ్రాండ్ ఈజ్ గెటింగ్ లీడ్స్ ఫ్రమ్ ఎస్సీఓ మీన్స్ డిజిటల్ మార్కెటింగ్ మీరు చాలా కాస్ట్ ఆప్టిమైజర్గా చేస్తున్నట్టు. సో కానీ ఎస్సీఓలో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మనం రెగ్యులర్గా అప్డేట్స్ తెలుసుకుంటూ ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి అప్డేట్స్. సో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే మీరు మీ వెబ్సైట్ అన్న బ్లాగ్ అన్న మెయింటైన్ చేస్తే కనుక వాట్ ఎవర్ కంటెంట్ యూఆర్ పోస్టింగ్ ఆన్ ద వెబ్సైట్ దట్ షుడ్ బి ఎక్స్పర్టైజ్ ఒపీనియన్ లాగా ఉండాలి. అంటే ఆ కంటెంట్ని రిఫర్ చేస్తా వేరే బ్లాగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఎక్స్టర్నల్ ఛానల్స్ కానీ వీళ్ళంతా రిఫర్ చేసేలాగా ఉండాలి. అంటే క్వాలిటీ కంటెంట్ బిల్డ్ చేయాలి. సో మీ వెబ్సైట్లో మీరు ఏ కంటెంట్ అయితే వాడతారో ఆ కంటెంట్ క్వాలిటీకి ఇస్తే కనుక అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఆ కంటెంట్ రిఫర్ చేస్తే చాలామంది ఆ కంటెంట్ రివ్యూ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, గూగుల్ కూడా మనం వాట్ ఎవర్ కంటెంట్ వీఆర్ పోస్టింగ్ మనం ఒక ఎక్స్పర్ట్ అండ్ ఒపీనియన్ అనేది గూగుల్ తెచ్చుకుంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే క్వాలిటీ కంటెంట్ అండ్ కంటెంట్ మీరు కొంచెం రీసెర్చ్ చేసి పోస్ట్ చేయాలి. సో చాలామంది బ్లాగ్స్లో కంటెంట్ ఏం చేస్తారంటే ఫర్ ద నేమ్ సేక్ ఆఫ్ రైటింగ్ బ్లాగ్స్ అలా రాస్తారు. అలా కాదు, కొంచెం యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ ది క్వాలిటీ కంటెంట్ అండ్ ఆల్. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఈజ్ యూజర్ ఎక్స్పీరియన్స్. సో యూజర్కి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే ఏంటి, మీకు ఒక మొబైల్ రెస్పాన్సివ్ కానీ అంటే వెబ్సైట్ లోడింగ్ టైం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. మొబైల్ రెస్పాన్సివ్ మనం ఏం చేస్తాం టిపికల్గా చాలామంది ఏదో 1 device 2 deviceలో చెక్ చేస్తాం. అలా కాదు, దేర్ ఆర్ సో మెనీ టూల్స్ ఆర్ దేర్. మంచి మొబైల్ రెస్పాన్సివ్ చెక్ చేయడానికి టూల్స్ ఉన్నాయి. సో అలాంటి ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ బ్రౌజర్ స్టాక్. లాంటి టూల్స్ వాడి మొబైల్ రెస్పాన్స్ ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వన్ ఈజ్ టెక్నికల్ ఎస్ఈఓ. టెక్నికల్ ఎస్ఈఓలో మీరు ఏం చేయాలంటే కనుక స్కీమా మార్కప్స్, వెబ్సైట్లో స్కీమా మార్కప్స్ కరెక్ట్గా ఇచ్చుకుంటాం, ఇంటర్నల్ లింక్స్ కరెక్ట్గా ఇచ్చుకుంటాం, ఇవన్నీ ప్రాపర్గా చేయాలి. చేయడం వల్ల గూగుల్కి అర్థమవుతుంది మన కంటెంట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ 2024 వాట్ ఎవ్రీవన్ ఈజ్ ఫేసింగ్ ఈజ్ వెబ్సైట్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. కానీ మన ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు డిజిటల్ మార్కెటింగ్లో. సో నెక్స్ట్ వన్ ఈజ్ వాయిస్ సెర్చ్. ఈ మధ్యకాలంలో అలెక్సా కానీ గూగుల్ వాయిస్ సెర్చ్లో కానీ ఇవన్నీ బాగా వాయిస్ సెర్చెస్ అనేవి పెరిగాయి. అందుకే మీరు ఏం చేయాలంటే వీ షుడ్ ఫోకస్ ఆన్ ది లాంగ్ టైల్ కీవర్డ్స్. వీటి మీద టార్గెట్ చేస్తే కొంచెం వీ హ్యావ్ అడ్వాంటేజ్. ఇంకా మీకు డిజిటల్ మార్కెటింగ్ మీద కానీ ఎస్ఈఓ మీద కానీ డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అస్ అండ్ కామెంట్స్. థ్యాంక్ యూ.